भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे। మన భాగ్యవశాన 80వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 80 ఏళ్ల పాటు మనం స్వాతంత్రాన్ని పొందిన తర్వాత కొనసాగడం చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మరి అంతకు ముందు 1000 ఏళ్ల పాటు మనం పోరాటం లక్షల వారి బలిదానాల ఫలితంగా మనం ఈ రోజున ఈ స్వేచ్ఛావాయులు గతాన్ని గుర్తుపెట్టుకుంటే ఏం చేయగలము అని మనం ఆలోచిస్తేనే మనం నిజమైనటువంటి, అందరికి తెలుసు ప్రపంచంలో ఎక్కువ మంది దేశభక్తులు ఉండే దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. 1-2 పేర్లు చెప్పగలుగుతాం, కానీ మన దేశం ఆ పేరు అందులో చెప్పలేం. ఇదిగో అది కూడా నాకు తెలుసు. అటువంటి సమాజాన్ని నిర్మించాలి. దానికోసం పెద్దలు ఆదర్శవంతంగా నిలబడితేనే భగవద్గీతలో చెప్పినట్లుగా యజ్ఞదానాతి శ్రేష్ఠ. పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తారో దాన్నే ఇతరులు కూడా మార్గదర్శనంగా పొందుతారు. కాబట్టి మనం అందరం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని గర్వంగా సగర్వంగా నిర్వహించుకుంటూ, ఇలా మనం మళ్ళీ గతంలో జరిగినట్లు జరగకుండా మన దేశం బలోపేతంగా శక్తివంతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మనం అందరం అందులో మన భాగస్వామ్యం ఏ స్థాయిలో చేయగలమో మనం పొందాలి. మన భారతదేశం యొక్క వైభవాన్ని పొందాలి. దానికోసమే మన గతంలో జరిగినటువంటి ఏదైతే విచ్ఛిన్నకరమైనటువంటి విషయాలు ఉన్నాయో జరగకుండా ఉండడానికి మనం శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, మనం ఆధ్యాత్మికంగా బాగుండాలి, రాజకీయంగా బాగుండాలి, ధార్మికంగా సామాజికంగా అన్ని రకాలుగా మనం బాగుండే ప్రయత్నం చేయాలి. ఈ అన్ని రకాలుగా మనం బాగుంటేనే దాన్ని ఆరోగ్యవంతమైనటువంటి సమాజం అని చెబుతాం. మనం చిన్నప్పుడు మనం విన్న ఒక కథలో 4 పుల్లలు విడివిడిగా ఇచ్చి తండ్రి విరవమంటే పిల్లలు విరిచేస్తారు, అది కలిపి విరవమంటే విరవలేకపోతారు. అంటే దాని అర్థం ఏంటి? ఐక్యతే మన బలం. కాబట్టి సంగచ్చత్వం సంవాదత్వం, మనం అంతా కలిసి ఉందాం. ఈ యొక్క భారత్ని అఖండ భారత్ చేయలేకపోయినా ఉన్న భారత్ని ఖండితం కాకుండా కాపాడుకుందాం. దానికోసం మన కంట్రిబ్యూషన్ ఫర్ కంట్రీ మనం చేద్దాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే. జై శ్రీరామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు.